Godspeed to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, every shot from the top. We're gonna be two hearts running wild. Now the morning is the Hi, welcome to my channel. Wishing you a very happy anniversary. Thank you. Same to you. Same to you. So ఇప్పుడైతే మనము శ్రీశైలం టెంపుల్కి వెళ్తున్నాం దర్శనానికి. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. సో టోటల్ ఈ వ్లాగ్లో మనం ఈరోజు చూడబోయేది ఏంటంటే ఫస్ట్లీ శ్రీశైలంలో మా దర్శనం ఎక్స్పీరియన్స్ అండ్ ఆ తర్వాత ఇంకా శ్రీశైలం చుట్టూ చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. టోటల్ 5 టెంపుల్స్ అయితే మనము సేమ్ డేలోనే తిరిగి వచ్చేయచ్చు. సో ఆ 5 టెంపుల్స్ ఏవేవి అండ్ దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. సో ఆఫ్టర్ టెంపుల్ మనం కవర్ చేస్తున్న 5 ప్లేసెస్ వచ్చి పాతాళగంగ, నెక్స్ట్ సాక్షి గణపతి దేవాలయం అండ్ హటకేశ్వరం, లలిత అమ్మవారి గుడి, పాలధార, పంచదార అండ్ శిఖరం. సో ఈ 5 ప్లేసెస్ అయితే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఓకే దెన్ నౌ కమింగ్ టు అవర్ వ్లాగ్. సో ఇవాళ అయితే మా లైఫ్లో చాలా అంటే చాలా స్పెషల్ డే, అవర్ యానివర్సరీ. ఇట్స్ బీన్ 2 years మా పెళ్ళయి కూడా. సో పెళ్ళికి ముందు యాక్చువల్లీ నేను 2023లో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాను. అప్పుడే కోరుకున్నాను సో మంచిగా మ్యారేజ్ అయ్యి మంచిగా ఉంటే మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత వితిన్ 1 month లోపు నీ దగ్గరికి వస్తాము అని చెప్పి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అదైతే జరగలేదు. 2 years అయింది, 2 yearsలో కూడా జరగలేదు. బట్ అనుకోకుండా మళ్ళీ 2nd యానివర్సరీకి పెళ్ళి రోజే ఈ టెంపుల్కి రావడం అయితే జరిగింది. సో ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ మీ. సో మనందరి శ్రీశైలం టెంపుల్ కృష్ణా నదీ తీరంలో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం. అంతేకాదు 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి వారి టెంపుల్ ఇది. అండ్ అలాగే 18 శక్తిపీఠాలలో ఒకటి ఈ శక్తిపీఠం కూడా భ్రమరాంబిక అమ్మవారి టెంపుల్. సో ప్రెజెంట్ అయితే విఐపి కౌంటర్ దగ్గరికి వచ్చాము. సో చలో బాయ్ బాయ్. సో ప్రజెంట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చి లోపల దర్శనంకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ విఐపి లైన్లో ఉన్నాము. సో మా అన్న ఉన్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు. సో అందుకే చాలా త్వరగా అయితే దర్శనం చేసుకున్నాము. చాలా హెల్ప్ అయింది. చాలా క్రౌడ్ ఉన్నారు బయట. బట్ వితిన్ 10 minutesలో మాకు దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. అండ్ ఇప్పుడు మనము టెంపుల్ బయటికి అయితే వచ్చాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడే ఫుల్ దీపాలు అయితే పెడతారు. మెయిన్గా కార్తీక మాసం టైంలో ఈ బెంచెస్ మీద అంతా. అండ్ శివరాత్రి టైంలో అయితే అసలు నడిచేయడానికి కూడా స్పేస్ ఉండదు, అంత క్రౌడ్ ఉంటారు. సో దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం రోప్వేకి వచ్చాము. ఈ టికెట్స్ అయితే రోప్వే కోసం అని 80 రూపీస్ అడల్ట్స్కి అండ్ 60 రూపీస్ పిల్లలకి. సో డెఫినెట్గా శ్రీశైలం వస్తే ఈ ఎక్స్పీరియన్స్ని మాత్రం ఒకసారి ఫీల్ అవ్వండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మనము పాతాళగంగ కిందకి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్, వచ్చిన వాళ్ళందరూ ఇలానే వెళ్తారు. సో ఇప్పుడు మనం అయితే రోప్వే దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి వెయిటింగ్ లిస్ట్లో చాలా అంటే చాలా మంది ఉన్నారు. బట్ కాసేపు వెయిట్ చేయాలి అంతే, త్వరగానే వెళ్ళిపోతాము. టోటల్ 8 బాక్సెస్ ఉంటాయి కదా, సో త్వరగానే వెళ్ళిపోతారు. సో ఇది నేను బయట నుంచి అయితే వ్యూ చూపిస్తున్నాను. అండ్ ఒక 10 minutes మేము అలా కూర్చున్నాము. దాని తర్వాత అయితే పిలిచారు. సో ఈ ప్లేస్కి అయితే వచ్చాము. సో అదైతే వెయిటింగ్ హాల్, అక్కడ నుంచి మనము ఈ ప్లేస్కి రావాలి. ఇక్కడ కాసేపు వెయిట్ చేస్తే మనకి అవి వస్తాయి తీసుకొని వెళ్ళడానికి. మీన్ వెల్ ఈ ప్లేస్ని అలా తిరుగుతూ కాసేపు అయితే అలా ఆస్వాదిస్తున్నాము. చాలా ఫుల్ గ్రీనరీ అండ్ ఈ కృష్ణానది అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ స్వామి మల్లికార్జునుడు లార్డ్ శివుని రూపం అండ్ అమ్మవారు భ్రమరాంబిక శక్తి రూపం. అందుకే ఈ ప్రాంతం శైవ క్షేత్రం, శక్తిపీఠం అనే 2 మహిమలు కలిసిన పవిత్రమైన స్థలం. సో ఇప్పుడైతే మనకి
రోప్వే బాక్సెస్ అయితే వచ్చేసాయి. అందులో అయితే మనం కూర్చొని ఇంకా కిందకి వెళ్ళేదే. అసలు కింద ఈ పైనుంచి కిందకి వెళ్తేనే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మేము ఇంకా టెంపుల్ గురించి చెప్పాలంటే ఇక్కడ చరిత్ర ప్రకారం శ్రీశైలం మహాకాల భైరవుని క్షేత్రం అని కూడా పిలుస్తారు. అండ్ పాండవులు ఇక్కడ తమ అరణ్యవాసం సమయంలో ఇక్కడ పూజలు కూడా నిర్వహించారని చాలా కథలు ఉన్నాయి. ఇక్కడ గోపురాలు, శిల్పకళ, శైవ సంప్రదాయం అన్నీ మనకు చాలా ఆధ్యాత్మిక ఆనందాన్ని అయితే ఇస్తాయి. మీరు చూడొచ్చు టెంపుల్కి మనం దర్శనంకి వెళ్ళేటప్పుడు సో లెఫ్ట్ సైడ్ అయితే మనకు పాండవులు ప్రతిష్ఠించిన లింగం అండ్ వనవాసం టైంలో సీతమ్మ వారు ప్రతిష్ఠించిన లింగం అవన్నీ కూడా మనము టెంపుల్లో దర్శనంకి వెళ్ళేటప్పుడు అయితే చూడొచ్చు. ప్రతి ఒక్క లింగం పక్కన ఉంటాయి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే భ్రమరాంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉంటాయి. సో ఇప్పుడైతే మనము రోప్వేలో నుంచి కిందకైతే వెళ్తున్నాము. ఈ వ్యూస్ అయితే చాలా చాలా బాగుంటాయి. సో డెఫినెట్లీ యూ డు నాట్ మిస్ దిస్. యాక్చువల్లీ చాలా చాలా బాగుంటాయి. సో ఎగ్జాక్ట్లీ ఒక 5 minutesలో అయితే మనం కిందకి వెళ్ళిపోవచ్చు. కొంచెం అలా టెన్స్గా ఉంటుంది వెళ్ళేటప్పుడు, కానీ చాలా బాగుంటుంది, అదైతే చెప్పగలను. సో చూస్తున్నారు కదా, యాక్చువల్లీ మేము 23లో వచ్చాం కదా, అప్పుడైతే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఫిబ్రవరి మేము వచ్చిన టైము ఫుల్ ఎండలు, అసలు వాటరే కనిపించేది కాదు, చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఇప్పుడు చూస్తున్నారా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మేము నా ప్రీవియస్ వ్లాగ్లో అయితే చెప్పాను కదా 6 gates ఎత్తిన్నారు. సో అక్కడ లాంగ్గా కనిపిస్తుంది మనకి డ్యామ్ గేట్స్. సో ఇప్పుడైతే ఐ థింక్ ఈ డేనే 10 ఎత్తారు, బట్ మాకు ఆ విషయం తెలియదు. మేము యాక్చువల్లీ అక్క మహాదేవి కేవ్స్కి వెళ్ళాలని కూడా ప్లాన్ చేసుకున్నాము. బట్ నెక్స్ట్ డే ఈరోజు అయితే టెంపుల్ విజిట్ అంతా తిరిగి నెక్స్ట్ డే అక్క మహాదేవి కేవ్స్కి అయితే వెళ్ళాలి. సో ఆ ప్లేస్ ఏంటంటే అక్కడ అక్క మహాదేవి అమ్మవారు శివుని కోసం అయితే తపస్సు చేసింది నగ్నంగా. ఆ స్టోరీ అంతా మనకు డీటెయిల్స్ అన్నీ విత్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా బాగుంటుంది టెంపుల్. అది మిస్ అయ్యాము యాక్చువల్లీ, ఎందుకంటే 10 gates ఎత్తారు. సో హెవీ ఫ్లో వల్ల బోట్స్ అయితే బంద్ చేశారు. సో అదనమాట విషయం. అంటే ఇది వీకెండ్ ఆఫ్ కోర్స్ చాలా క్రౌడ్ ఉన్నారు, కానీ జస్ట్ వెళ్ళిన ఒక 10 minutesకే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. అండ్ అక్కడ నుంచి భ్రమరాంబిక అమ్మవారి దర్శనం కోసం అయితే కొంచెం లేట్ అయింది, ఒక 20 minutes. సో మొత్తానికి అయితే ఒక 1/2 hourలో బయటకు వచ్చేసాం. వినాయకుని ఫెస్టివల్ కదా, సో పెద్ద ఎక్స్పెక్టేషన్ అంత క్రౌడ్ అయితే ఏమీ లేదు. చాలా మంచిగా దర్శనం అయింది. జ్యోతిర్లింగం అండ్ శక్తిపీఠం రెండు ఒకటే చోట ఉన్న ప్లేస్ మన ఏపీలోనే ఉంది, శ్రీశైలం. చాలా చాలా బాగుంటుంది. ఓకే ఇప్పుడైతే అండ్ ఇప్పుడు మేము ప్రెసెంట్ పాతాళగంగ దగ్గర ఉన్నాము. ఫుల్ వాటర్, అసలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో చూపిస్తాను మీకు కూడా వ్యూ పాయింట్ చూసేయండి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఆ గేట్స్ అన్నీ కనిపించాయి కిందకి, ఎంత వాటర్ వచ్చాయి అసలు. ఇట్లా కింద నుంచి పైకి చూస్తే నియర్లీ 1200 steps వరకు పైకి ఉన్నాయి. ఇప్పుడు చూడు అక్కడే ఉన్నాయి వాటర్, చాలా చాలా హైట్ వచ్చినాయి. అదిగో ఒక ట్రాన్స్ఫారం పైకి వచ్చాయి చూడు. సారీ, స్తంభం. ఓ మై గాడ్. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇన్ని వాటర్ అయితే లేవు. నియర్లీ 1200 or 1500 అన్ని స్టెప్స్ ఉంటాయి మనం కిందకి రావడానికి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, స్టెప్స్ కూడా కనిపించట్లేదు, అంత ఫ్లో ఉంది. సో మేము జస్ట్ అలా దిగి కొన్ని వాటర్ తల మీద వేసుకొని వచ్చేసాము. ఇక్కడ చాలామంది బాత్ చేస్తున్నారు, డిప్ తీసుకుంటున్నారు. సో మాకు ఇంకా పాతాళగంగ దర్శనం అంతా అయిపోయిన తర్వాత సో మళ్ళీ రోప్వే తీసుకొని పైకి అయితే వెళ్తున్నాము. సో రోప్వే దగ్గర చాలా క్యూ ఉంది కింద అయితే. సో అదొకటి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఇంకా చాలా మంచిగా ఉంటుంది. సో పైకి వెళ్ళేటప్పుడు కూడా ఈ వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి. సో బెటర్ ఆగి అన్ని నీట్గా క్యాప్చర్ చేసుకోండి. అండ్ మనము అక్కడి నుంచి పైకి వచ్చేసరి అదంతా తిరిగేసరికి చాలా హంగ్రీ ఫీల్ వచ్చింది. సో ఫుల్ అలసిపోయాము. సో వెంటనే ఇక్కడ మనకి శ్రీశైలం టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉచిత అన్నదానం అయితే ఉంటుంది, అన్నప్రసాద వితరణ భవనం అని. సో ఇక్కడికి వెళ్ళి మనము ఫుడ్ అయితే తీసుకోవచ్చు. చాలా చాలా క్రౌడ్ ఉంటారు, బట్ నో వరీస్, ఎంతమంది వచ్చినా అంతమంది పట్టేంత స్పేసు ఉంది. సో అందరికీ ఫుడ్ ఆల్రెడీ పెట్టేసి ఉంటారు. సో మనం వెళ్ళి తినేయడమే. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇన్ సాక్షి గణపతి టెంపుల్.
ఇది చిన్న టెంపుల్ అయినా శ్రీశైలం యాత్రలో చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంది. సో ఈ ఆలయం గురించి చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన విశ్వాసం అయితే ఉంది. సో భక్తులు ఎవరైనా శ్రీశైలంలో మల్లికార్జున స్వామి అండ్ భ్రమరాంబిక అమ్మవారి దర్శనం చేసుకుంటే ఈ యాత్రకు సాక్షిగా నిలబడి వారి పేర్లు, వారి దర్శనం గణపతి తన పుస్తకంలో నమోదు చేస్తాడని ఒక నమ్మకం అయితే ఉంది. అందుకే ఈ దేవుడిని సాక్షి గణపతి అని పిలుస్తారు. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ గణపతి స్వామి ఒక చేతిలో కలం, మరొక చేతిలో పుస్తకం పట్టుకొని ఉన్న రూపంలో మనకైతే దర్శనం ఇస్తారు. సో అది ఆయన యాత్ర సాక్షి అన్నదానికి ఒక సంకేతం అనమాట. సో భక్తులు మొదట ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని తర్వాత శ్రీశైలంలో ప్రధాన స్వామివారి దర్శనం కోసం అయితే బయలుదేరుతారు. సో మేమైతే ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ అవుతారు లేట్ అయితే, అందుకే ఫస్ట్ మార్నింగ్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికైతే వచ్చాము. బట్ ఈ టెంపుల్ని అయితే అసలు ఎవరు మిస్ చేయకండి, డెఫినెట్గా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. శ్రీశైలం యాత్రలో మరో పవిత్ర స్థలం హటకేశ్వర ఆలయం. ఇది ప్రధాన దేవాలయం నుంచి కొంచెం దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ శివుడు మనకు స్వయంభు లింగ రూపంలో అయితే దర్శనమిస్తారు. అండ్ భక్తుల నమ్మకం ఏంటంటే ఈ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించలేదు, అదే స్వయంగా ఆవిర్భవించింది. సో దానికి బ్యాక్ ఎండ్లో ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. కార్తికేయ స్వామి తన తల్లి పార్వతీదేవి, తండ్రి పరమేశ్వరుని కోపంతో విడిచి శ్రీశైలం పర్వతాలలో వనవాసం చేస్తాడు. అండ్ అప్పుడు శివుడు ఇక్కడ స్వయముగా లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఆ లింగం బంగారంలో మెరుస్తూ ఉండేది, అందుకే దీనిని హటకేశ్వరుడు అని పేరు వచ్చింది. సో ఇక్కడ భక్తులు శివలింగాన్ని దర్శిస్తే తమ పాపాలు తొలగిపోతాయి, బంగారం లాంటి శుభ ఫలాలు కలుగుతాయని విశ్వాసం ఉంది. ఇక్కడ మనకి హటకేశ్వరం ఆపోజిట్టే ఇలా సంతాన సఫల వృక్షం అని ఒక చెట్టు ఉంటుంది. ఇక్కడ చాలామంది ఇలా క్లాత్ కట్టి ఉన్నారు, దాంట్లో కొన్ని పెట్టి అది ఇక్కడే బయట అమ్ముతారు. పిల్లల కోసం అయితే మెయిన్గా ఇక్కడికి వస్తారు. పెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఈ ముడుపు కడితే మంచి పిల్లలు, మంచి సంతానం కలుగుతారని చాలా పెద్ద నమ్మకం. సో డెఫినెట్గా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. అండ్ ఇప్పుడు మనకి హటకేశ్వర ఆలయం అయితే కనిపిస్తుంది కదా, సో దీనికి పక్కనే మనకి లలితాదేవి శక్తిపీఠం అని ఇంకో గుడి అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్, శ్రీ 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 లలితాదేవి పీఠం. సో ఇప్పుడు మనము ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము. ఇక్కడ చాలా లింగాలు అయితే ఉన్నాయి, వాటన్నిటికీ మన చేత్తోనే అభిషేకం అయితే చేపిస్తున్నారు. ఇక్కడ మొత్తం 3 గుళ్ళు వరకు అయితే ఉన్నాయి. సో పదండి అయితే ఆ 3 టెంపుల్స్ కూడా నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మనకి సుబ్రహ్మణ్య స్వామి చిన్న విగ్రహం రూపంలో అయితే దర్శనం ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది లలిత అమ్మవారు. సో మనము లలిత సహస్రనామంలో చదువుకుంటాం కదా, శ్రీమతే శ్రీ లలిత మహాత్రిపుర సుందర్యై నమః అంటే అమ్మవారి మహిమలు అంతులేనివి. హటకేశ్వరంలో ఆమె పీఠాన్ని మనం దర్శించుకుంటే భక్తుల కోరికలు నెరవేరుతాయని, ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం బాధపడుతున్నారో, సంతానం కోసం బాధపడుతున్నారో, సో వాళ్ళైతే ఈ టెంపుల్కి వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు. సో అమ్మవారు ఆశీర్వదిస్తారని చాలా పెద్ద నమ్మకం ఉంది. సో ఇక్కడ మేము వాటర్తో లింగాలకైతే పూజ చేసి ఆ తర్వాత బయటికైతే వచ్చాము. పరమేశ్వరుని ఫాల భాగం నుండి వెలువడిన ఫాలధార మరియు పంచముఖాల నుండి వెలువడినది పంచదార. సో నెక్స్ట్ మనం విజిట్ చేసిన ప్లేస్ ఫాలధార అండ్ పంచదార. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ మనము పైన నుంచి ఒక 150 స్టెప్స్ అలా కిందకి దిగాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ మన ఎనర్జీస్ అనేవి చాలా డౌన్ ఉంటాయి, కొంచెం ఎనర్జీ తీసుకొని సో మనం కిందకైతే వెళ్ళాలి. సో అప్పుడు మనము ఈ పీస్ఫుల్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాము. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. మేము ఆఫ్టర్నూన్ వచ్చాము కాబట్టి క్లోజ్లో ఉంది, బట్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వస్తే విజిట్ చేయొచ్చు. సో ఈ టెంపుల్ ఏంటంటే ఆదిశంకరాచార్యులు శ్రీశైలంకి వచ్చినప్పుడు ఇక్కడ ధ్యానం చేశారు. సో ఆయన విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ వాటర్ పడే దగ్గర. సో మీరైతే చూడొచ్చు, అక్కడ వీణ పట్టుకొని ఉంది కదా, సో ఆయన విగ్రహం అది. సో వాటర్ ఇక్కడ చాలా స్వచ్ఛంగా, చాలా తేటగా ఉన్నాయి. చాలామంది తాగుతున్నారు, స్నానం చేస్తున్నారు, బాటిల్స్లో తీసుకెళ్తున్నారు, చాలా మంచిగా ఉన్నాయి. అండ్ వీ టేస్టెడ్ ఇట్ లిటరల్లీ. ఎంత బాగున్నాయంటే నిజంగా మినరల్ వాటర్ కూడా సరిపోవు, అంత టేస్ట్ ఉన్నాయి. సో పైనుంచి కిందకు వచ్చేసరికి ఎలాగో డిహైడ్రేట్ అయిపోతాం. సో ఈ వాటర్ అయితే చాలా మంచిగా ఉన్నాయి, సేఫ్గా మీరు తాగొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఎంత సమ్మర్లో ఉన్నా, ఎంత ఎండాకాలం అయినా కూడా ఇక్కడ వాటర్ మాత్రం నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటాయి. సో అదొకటి.
ఈ నీటి దారాలు 5 భాగాలుగా విడిపోయి మళ్ళీ కలుస్తాయి. అందుకే దీనికి పాలధార పంచదార అనే పేరు వచ్చింది. సో చూసారా నీరు కూడా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. సో చాలా బాగున్నాయి, మేమైతే తాగాము. అండ్ ఈ ప్లేస్ నుంచి జస్ట్ రైట్ సైడ్కి కొంచెం అలా వెళ్తే ఇంకో వాటర్ ఫాల్ కూడా వస్తుంది పైనుంచి పడుతూ. సో ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో ఈ 2 ప్లేసెస్ అయితే మీరు కిందకు వచ్చి చూడొచ్చు. కిందకి రావడం కొంచెం కష్టమే అనిపిస్తుంది, బట్ ఇఫ్ యూ డోంట్ కమ్ మిస్ యూ విల్ మిస్ దిస్ అమేజింగ్ వ్యూస్. అంత బాగున్నాయి ఇవి. అండ్ మేము ఇప్పుడు కిందకి వచ్చి అండ్ ఇటు సైడ్ కూడా వెళ్ళాము. యాక్చువల్లీ ఇక్కడ కుక్కర్ వెళ్తేనే సేఫ్, కొంచెం వెళ్ళే ప్లేస్ ఇబ్బందిగా ఉంటుంది, బట్ స్లోగా వెళ్ళైతే మనం చూడొచ్చు. సో చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. ఇది 4th ప్లేస్ మీరు చూస్తున్నది. నెక్స్ట్ అయితే మనము శిఖరంకి వెళ్తాము. ఇక్కడ మేమైతే కొంచెం అలా ఫొటోస్ తీసుకుందామంటేనే ఫుల్ తడిచిపోయాము, బట్ వాటర్లో వెనకాల తడవచ్చు, అది మన ఇష్టం. చాలా బాగుంటుంది, చాలా చల్లగా ఉండింది. ఆఫ్టర్నూన్ టైం కదా మేము వచ్చింది, చాలా ఎండ ఉంది, బట్ ఈ ప్లేస్లో మాత్రం చాలా కూల్గా ఉంది. ఈ ప్లేస్లో కాసేపు అలా కూర్చొని టైం స్పెండ్ చేసి అండ్ లేటర్ మళ్ళీ పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు మొదలైంది అసలు టాస్క్. కిందకి ఎలాగోలో వచ్చేయచ్చు, పైకి ఎక్కడం మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఆల్ వర్తీ టు కమ్ హియర్ అండ్ టు వాచ్ దిస్ బ్యూటిఫుల్ సీన్స్. మీరు రాకుంటే మిస్ అయిపోయినట్లే. సో మీరు ఈ ప్లేసెస్ అన్నీ తిరగాలంటే శ్రీశైలం టెంపుల్ దగ్గర ఆటోలో కూడా వచ్చేయచ్చు. 150 రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్. మీరు ఆటోలో అయినా వచ్చి 5 ప్లేసెస్ అయితే చూపిస్తారు. సో మేము ప్రజెంట్ అయితే స్కూటీలో వెళ్తున్నాము. శ్రీశైల శిఖరానికి అయితే కొంచెం టైం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ ఇక్కడికైతే వచ్చాము ప్రజెంట్ మనము. యువర్ డెస్టినేషన్ ఈస్ ఆన్ ద రైట్. స్టెప్స్ చూస్తుంటేనే మళ్ళీ భయం వేస్తుంది నాకు, మళ్ళీ ఇన్ని స్టెప్స్ ఎక్కాలని. బట్ యా వి స్టార్టెడ్ నౌ. ఫుల్ ఆయాసం. అమ్మో, శిఖరంకి చూడాలంటే ఎన్ని స్టెప్స్ ఎక్కాలి అసలు. ఫుల్ ఆయాసం. అమ్మో, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కాం, ఇంకా చాలా ఉంది ఎక్కేది. ఇక్కడ నుంచి వ్యూ. సో మొత్తానికి ఎలాగోలా శిఖరం పైకి అయితే చేరుకున్నాము. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. పైనుంచి గోపురాన్ని చూడాలంటే 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. లాస్ట్ టైం అయితే ఇది లేదు, సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టారు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది శిఖరం టెంపుల్. లోపల స్వామివారు ఉంటారు. దర్శనం చేసుకొని మనము అక్కడ స్టెప్స్లో పైకి అయితే వెళ్ళాలి. 20 రూపీస్ ఛార్జ్. సో మనం అక్కడి నుంచి చూస్తే డైరెక్ట్ మనకి టెంపుల్ గోపురాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ భక్తులు ఏదైనా కారణం వల్ల ఆలయం లోపలికి చేరుకోలేకపోయినా కూడా కేవలం శిఖర దర్శనం చేస్తే కూడా అలాంటి ఫలితమే కలుగుతుంది అని ఒక పెద్ద నమ్మకం అన్నమాట. వావ్, అసలు లొకేషన్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ మనకి లాంగ్ కనిపిస్తుంది కదా, సో అదే పాతాళగంగ కృష్ణా నది. సో ఇక్కడ నుంచి టోటల్ శ్రీశైలం వ్యూ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మేము కింద స్టెప్స్ అన్నీ ఎక్కాం కదా, అవన్నీ అయితే ఎక్కాల్సిన అవసరం లేదు. ఇక్కడ సైడ్ నుంచి మనకు డైరెక్ట్గా బండిలో పైకి అయితే రావచ్చు, ఆటోస్ కూడా వస్తాయి. బట్ మాకు ఆ విషయం తెలియక స్టెప్స్ అన్నీ ఎక్కాము చాలా కష్టపడి. తర్వాత అయితే రియలైజ్ అయ్యాము అక్కడ వెహికల్స్ అన్నీ వస్తుంటే. వీ డిడ్ ఏ మిస్టేక్ గైస్. మీరు ఒకవేళ వెళ్తే మాత్రం నెక్స్ట్ టైము ఇన్ని స్టెప్స్ ఎక్కాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకి టెంపుల్కి రైట్ సైడ్ ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే వచ్చేయచ్చు. అండ్ యూ కెన్ సీ ఆల్ దిస్ బ్యూటిఫుల్ వ్యూస్ నౌ. శిఖరం వ్యూ పాయింట్. హాయ్ బిందు. హాయ్. ఈరోజు మన యానివర్సరీ కదా, ఎలా జరిగింది, ఎలా అనిపించింది నీకు? చాలా చాలా బాగా జరిగింది. శ్రీశైలంలో యాక్చువల్లీ ఫస్ట్ యానివర్సరీ మురుడేశ్వర్లో గోకర్ణ ఆత్మలింగం దర్శనం చేసుకున్నాము. అండ్ సెకండ్ ఇక్కడ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాము. ఆ వ్లాగ్స్ వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలియదు ఫస్ట్ యానివర్సరీ, బట్ ఈ ఇయర్ మాత్రం త్వరలో పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ చాలా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది. అండ్ అన్నీ మీకు చూపించినట్టు ఫస్ట్ అయితే శ్రీశైలంలో దర్శనం చేసుకున్నాము, మళ్ళీ పాతాళగంగ, అండ్ తర్వాత హటకేశ్వరం అమ్మవారి టెంపుల్, పాలధార పంచదార, ఇప్పుడు శిఖరం. సో ఇదే లాస్ట్. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుంది. అసలు చూస్తుంటే అలానే కూర్చున్నాం. ఒక 20 మినిట్స్ అయింది. చాలా బాగుంది. సో మొత్తానికి మా యానివర్సరీ డే అయితే ఇలా జరిగింది. చాలా హ్యాపీ.
స్వామివారి దర్శనం ఇంత మంచిగా జరిగినందుకు అండ్ అందులోనూ ఈ డే జరిగినందుకు. చెప్పు, నీకు తెలిసిన స్టోరీ చెప్పు శిఖరం గురించి. నేను చెప్పాలా? బైనాక్యులర్లో గోపురం చూస్తే గోపురం పైన ఉన్న కలశాలు కనిపించాలి. 3 కలశాలు ఉంటాయి. అవి కనిపిస్తే మానవ జన్మకి మోక్షం ఉంటుంది, ఇంకో జన్మ ఉండదంటారు. బట్ బైనాక్యులర్లో చూసినా కూడా ఎవరికైతే కనిపించదు. సో ప్రీవియస్గా మేము చూసాము, ఇప్పుడు కూడా చూసాము, అసలు కనిపించదు. అలా కనిపిస్తే ఇంకో జన్మ ఉండదు. అప్పట్లో నెహ్రూకి ఇందిరాగాంధీకి మాత్రమే కనపడిందంట. అసలు ఇప్పుడు ఎవరికి కనిపించలేదు, కనిపించదు కూడా. చాలా టఫ్. 200 feet పైన ఉంటాం మనం. శ్రీశైలంకి అది డౌన్ కొంటే అక్కడ నుంచి 200 feet పైన ఉంటాం మనం. సో ఇక్కడ నుంచి మనం గోపురం చూడాలి, చాలా లాంగ్ అసలు. అండ్ శ్రీశైలంకి వచ్చిన ప్రతి ఒక్కరూ శిఖరం అయితే చూడాల్సిందే. శిఖరం చూడండి, శ్రీశైలం యాత్ర అనేది కంప్లీట్ అవ్వదు. సో వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుంది. చాలాసేపటి నుంచి ఇలా కూర్చొనే ఉన్నాం. చాలా పీస్ఫుల్గా చల్లగా ఉంది. అసలు రెయిన్ పడితే ఇంకా చాలా బాగుంటుంది కదా. నల్లమల్ల ఫారెస్ట్ వ్యూ అంతా కనిపిస్తుంది. అసలు రెయిన్ పడితే ఇంకెంత కూల్గా ఉంటుంది కదా, చాలా బాగుంది. సో శ్రీశైలంలో ఏమేమి చూడాలో అన్నీ కూడా కవర్ చేశాను. టోటల్ 5 places. సో ప్రతిదీ డీటెయిల్గా వీడియోస్ చేశాను. అండ్ ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ, బై బాయ్. ఇల్లు కట్టావా? చిన్న ఇల్లా? ఎవరి కోసం? నేను మా వైఫ్ ఉండడానికి. మా చిన్ని కుటుంబం, మా చిన్ని ప్రేమ. ఇక్కడ నేను ఒక ఇల్లు కట్టాను. దేర్ సీసీ. యాక్చువల్లీ పుణ్యక్షేత్రాలలో ఇలా రాళ్ళు పేరిస్తే ఇల్లు కడతాము, ఫ్యూచర్లో కడతాము అని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఇది మాత్రం మిస్ అవ్వం, కడతాం. డజంట్ మ్యాటర్ అది జరుగుద్దో లేదో, బట్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ వీ విల్ డూ దట్. ఓకే, డన్, బాయ్ బాయ్. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్ యూ. సో శ్రీశైలం టెంపుల్ అండ్ సరౌండింగ్ ప్లేసెస్ మొత్తం అయితే నేను కవర్ చేశాను. మీ నెక్స్ట్ ట్రిప్కి ఇది డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం కన్సిడర్ సబ్స్క్రైబింగ్, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.